హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇదివరకే మనకి ఒక కీలక అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకొని జన్మభూమితో సహా కృష్ణా ఎక్స్ప్రెస్ లాంటి ముఖ్యమైన రైళ్లని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించే విధంగా రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని మనం తెలియచేయడం జరిగింది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ నుండి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. మొత్తం 9 జతల 18 రైళ్లని సికింద్రాబాద్ కి స్టాప్ లేకుండా బైపాస్ లో పంపే విధంగా రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకొని ఏ రైళ్లు వెళ్తున్నాయి, అలాగే వాటి యొక్క ప్రస్తుత రూట్ అనేది ఎలా ఉంటుంది, పాత రూట్ అనేది ఎలా ఉంటుందో మనం మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రైళ్ల యొక్క వివరాలు అనేవి తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే. సికింద్రాబాద్ నుంచి బైపాస్ చేసుకునే మొదటి రైలు వచ్చేసి సంబ్లాపూర్ జంక్షన్ నాందేడ్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 20809 20810. ఈ ట్రైన్ ఇక్కడ సంబ్లాపూర్ నాందేడ్ మధ్యలో ఏప్రిల్ 25వ తారీఖున ఈ ట్రైన్ సికింద్రాబాద్ రాదు. అలాగే నాందేడ్ సంబ్లాపూర్ మధ్యలో ఏప్రిల్ 26వ తారీఖున సికింద్రాబాద్ రాదు. ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే, సో ఇది కాజీపేట రూట్, ఇది వచ్చేసి సికింద్రాబాద్. ప్రస్తుతం ఈ ట్రైన్ ఈ కాజీపేట రూట్ నుండి వచ్చేసి ఈ చెర్లపల్లి, మౌలాలి, సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఇలా పైకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ మేడ్చల్ మీదుగా ఇక్కడ నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ ప్రస్తుతం. ఇంకా మనకి కొత్త అప్డేట్ ప్రకారం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే, ఇలా కాజీపేట నుండి వస్తుంది. ఇక్కడ చెర్లపల్లి దగ్గర మీకు పాయింట్ కనిపిస్తుంది, దీన్ని మౌలాలి బైపాస్ క్యాబిన్ అంటారు. ఇక్కడ నుండి మీకు ఇక్కడ పైకి లైన్ కనిపిస్తుంది కదా, ఇలా ఇక్కడ అమ్ముగూడ ఉంటుంది. అమ్ముగూడ నుంచి ఈ మేడ్చల్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ మేడ్చల్ నుండి నాందేడ్కి వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు కూడా అంతే, ఈ మేడ్చల్ నుండి ఇక్కడ అల్వాల్, అలాగే అమ్ముగూడ మీదుగా ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి చెల్లపల్లిలో స్టాప్ ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ కాజ్పేటకి వెళ్ళిపోతుంది, ఇంకా ఈ సికింద్రాబాద్ కి వెళ్ళదు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి నాందేడు నుండి విశాఖపట్నానికి ప్రయాణించే 20811 20812. ఈ ట్రైన్ ఏప్రిల్ 26వ తారీఖున ఇక్కడ విశాఖపట్నం నాందేడు మధ్యలో ప్రయాణించినప్పుడు సికింద్రాబాద్ రాదు. అలాగే ఏప్రిల్ 27వ తారీఖున నాందేడు విశాఖపట్నం మధ్యలో ప్రయాణించినప్పుడు సికింద్రాబాద్ కి రాకుండానే ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కూడా సేమ్ ఇదే రూట్. ఈ ట్రైన్ ప్రస్తుతం ఇలా కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి ఈ సికింద్రాబాద్ వెళ్ళి, సో ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళేది నాందేడ్కి వెళ్ళాలంటే. ఈ కొత్త అప్డేట్ ప్రకారం ఈ ట్రైన్ ఇలా కాజీపేట నుండి వచ్చేసి ఈ చెర్లపల్లి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇలా పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడ్చల్ అలాగే నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు కూడా అంతే, ఈ నిజామాబాద్ సెక్షన్ నుండి మేడ్చల్ అలాగే అమ్ముగూడ మీదుగా ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి చెల్లపల్లిలో స్టాప్ ఉంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత ఇంకా ఈ కాజ్పేట్ సెక్షన్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకునేది విశాఖపట్నం సాయినగర్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18503 18504. ఈ ట్రైన్ ఇక్కడ విశాఖపట్నం సాయినగర్ మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. అలాగే సాయినగర్ విశాఖపట్నం మధ్యలో ఏప్రిల్ 25వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రస్తుతం ఇక్కడ ఈ కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి మౌలాలి మీదుగా సికింద్రాబాద్ చేరుకొని, సో సికింద్రాబాద్ నుంచి మళ్ళీ లోకల్ రివర్సల్ చేసుకుని ఇలా పైకి వెళ్ళిపోయేది ఇక్కడ మేడ్చల్ నాందేడ్ సైడ్. సో కొత్త అప్డేట్ ప్రకారం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే, ఈ కాజీపేట నుండి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చెర్లపల్లి దగ్గర మౌలాలి బైపాస్ క్యాబిన్ మీద నుంచి ఈ అల్వాలు అమ్ముగూడ బైపాస్ లో మేడ్చల్ నుండి నిజామాబాద్ సెక్షన్ కి వెళ్ళిపోతుంది. తిరుగు ప్రయాణం కూడా అంతే, నిజామాబాద్ సెక్షన్ నుండి వచ్చేటప్పుడు మేడ్చల్ అమ్ముగూడ బైపాస్ నుండి ఇటు సికింద్రాబాద్ రాకుండా ఇటు చెర్లపల్లి మీదుగా ఇటు కాజీపేట సెక్షన్ లోకి వచ్చి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి నాగర్సోల్ నుండి నర్సాపూర్ కి వయా కాజీపేట మీదుగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ట్రైన్ నంబర్ 12787 12788. ఈ ట్రైన్ మార్చి 25 అంటే ఈ నెలలోనే సికింద్రాబాద్ స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. నాగర్సోల్ నర్సాపూర్ మధ్యలో 26వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ ప్రస్తుత రూట్ వచ్చేసి ఇక్కడ కాజీపేట నుండి ఇలా చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ కి ఎంటర్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ లోకల్ రివర్సల్ చేసుకొని ఈ మేడ్చల్ రూట్ లో పైకి వెళ్ళిపోయి నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత రూట్ వచ్చేసి అంటే ఈ అప్డేట్ అనంతరం ఈ కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి ఈ చెర్లపల్లి తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇలా పైకి వెళ్ళిపోయి ఈ మేడ్చల్ రూట్ లో నిజామాబాద్ సెక్షన్ కి వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు కూడా అంతే, ఈ నిజామాబాద్ సెక్షన్ నుండి మేడ్చల్ అమ్ముగూడ బైపాస్ అలాగే ఈ చెర్లపల్లి మీదుగా కాజీపేట సెక్షన్ లోకి వచ్చేస్తుంది. సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17231 17232. నాగర్సోల్ నాగర్సోల్ నల్గొండ మీదుగా ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్
ఇక్కడ నరసాపూర్ నాగర్సోల్ మధ్యలో మార్చి 28వ తారీఖున మొదటిసారి సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. అలాగే మార్చి 29వ తారీఖున ఇక్కడ నాగర్సోల్ నర్సాపూర్ మధ్యలో ఈ ట్రైన్ మొదటిసారి సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ ప్రస్తుత రూట్ వచ్చేసి సో ఇక్కడ గుంటూరు బీబీనగర్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ లో వచ్చేసి ఈ బీబీనగర్ నుండి ఈ చెర్లపల్లి రూట్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ సికింద్రాబాద్ వచ్చేసి లోకల్ రివర్సల్ చేసుకొని మళ్ళీ ఇలా మేడ్చల్కి వెళ్ళిపోయేది. ప్రస్తుతం అంటే ఈ అప్డేట్ అనంతరం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే ఈ గుంటూరు బీబీనగర్ మీద నుంచి ఇలా వచ్చేసి ఈ చెర్లపల్లి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇటు వెళ్లకుండా డైరెక్ట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది అమ్ముగూడ అనంతరం అల్వాల్ మీద నుంచి ఈ మేడ్చల్ సెక్షన్ అలాగే నిజామాబాద్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా అంతే మేడ్చల్ నుండి అల్వాల్ అమ్ముగూడ మీదుగా మౌలాలి బైపాస్ క్యాబిన్ కి చేరుకొని చెర్లపల్లికి వస్తుంది. చెర్లపల్లి అనంతరం బీబీనగర్ గుంటూరు రూట్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. చెర్లపల్లిలో స్టాప్ ఉంటుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17321 17322 వాస్కోడమ్మ గోవా నుండి జేసీ జంక్షన్ నుండి వాస్కోడమ్మ గోవాకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రస్తుతం ఇక్కడ సో ఇటు సైడ్ మనకి వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి లింగంపల్లి మీదుగా ఎంటర్ అయ్యి సో ఇక్కడ నుండి ఈ సికింద్రాబాద్ నుండి ఈ చెర్లపల్లి మీదుగా ఈ కాజీపేట సెక్షన్ నుండి వెళ్ళిపోయేది. వచ్చేటప్పుడు కూడా అంతే కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి ఇక్కడ చెర్లపల్లి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి మీదుగా వికారాబాద్ కి వెళ్ళిపోయేది. ఈ ట్రైన్ కి లింగంపల్లిలో ఎక్కడ స్టాప్ లేదు. వికారాబాద్ తర్వాత సికింద్రాబాద్ లోనే స్టాప్ ఉంటుంది, తర్వాత కాజీపేట స్టాప్ ఉంటుంది. సో ఈ ట్రైన్ ప్రస్తుతం ఎలా వెళ్తుందంటే ఇక్కడ వికారాబాద్ నుంచి వస్తుంది, లింగంపల్లిలో ఆగదు ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ రాకుండా లింగంపల్లి నుండి ఈ సనత్ నగర్ మీదుగా ఇక్కడ అమ్ముగూడ స్టేషన్ ఉంటుంది. ఈ అమ్ముగూడ బైపాస్ లో వచ్చేసి ఇక్కడ మౌలాలి బైపాస్ క్యాబిన్ ఉంటుంది. ఇక్కడ నుండి ఈ చెర్లపల్లి రూట్ లోకి వస్తుంది. సో ఈ ట్రైన్ కి చెర్లపల్లిలో స్టాప్ ఇచ్చారు కొత్తగా. ఇంకా ఈ చెర్లపల్లి అనంతరం కాజీపేట రూట్ లోకి వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో కూడా అంతే కాజీపేట నుండి చెర్లపల్లిలో ఆగి ఇక్కడ అమ్ముగూడ రైల్వే స్టేషన్ నుండి ఇస్రానత్ నగర్ లింగంపల్లి మీదుగా వికారాబాద్ నుండి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ గోవా జేసీ జంక్షన్ మధ్యలో మొదటిసారి సికింద్రాబాద్ ని మే 9వ తారీఖున స్కిప్ చేసుకుంటుంది. అలాగే జేసీ జంక్షన్ గోవా మధ్యలో మే 12వ తారీఖున స్కిప్ చేసుకుంటుంది సికింద్రాబాద్ ని. అలాగే సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించే మరికొన్ని రైళ్లు వచ్చేసి మచిలీపట్నం సాయినగర్ షిరిడి మచిలీపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17208 17207. ఈ ట్రైన్ ఏప్రిల్ 22వ తారీఖున మచిలీపట్నం షిరిడి మధ్యలో సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. అలాగే ఏప్రిల్ 23వ తారీఖున షిరిడి మచిలీపట్నం మధ్యలో సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నే కాకుండా బేగంపేట ను కూడా స్కిప్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి ఈ ట్రైన్ ప్రస్తుతం కాజీపేట నుండి ఈ చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఈ లింగంపల్లి మీదుగా వెళ్ళిపోతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా అంతే లింగంపల్లి మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి చెర్లపల్లి బీబీనగర్ మీదుగా కాజీపేట సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ ప్రస్తుత అప్డేట్ వివరాల్లోకి వెళ్తే మార్పుల అనంతరం ఇక్కడ కాజీపేట నుండి వచ్చేసి చెర్లపల్లిలో స్టాప్ ఉంటుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చెర్లపల్లి బైపాస్ క్యాబిన్ నుండి అమ్ముగూడ స్టేషన్ నుండి అల్వాల్ లింగంపల్లి ఈ స్టేషన్ లో గుండా సాయినగర్ వెళ్ళిపోతుంది. సాయినగర్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంటే లింగంపల్లి మీదుగా వచ్చి ఇటు సికింద్రాబాద్ పోకుండా డైరెక్ట్ ఈ అమ్ముగూడ స్టేషన్ నుండి చెర్లపల్లి ఈ స్టేషన్ల గుండా ఆగి ఇటు కాజ్పేట్ సెక్షన్ లోకి వచ్చేస్తుంది. సికింద్రాబాద్ ని బేగంపేట్ ని రెండు స్టాప్స్ ని ఈ ట్రైన్ స్కిప్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి కాకినాడ పోర్టు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17205 17206. ఈ ట్రైన్ కూడా ఏప్రిల్ 23వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. సాయినగర్ షిరిడి కాకినాడ పోర్టు మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ కాదు బేగంపేట్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే సో ఇది వచ్చేసి కాజీపేట సెక్షన్. ఈ ట్రైన్ ప్రస్తుత ప్రయాణించే రూట్ ఇది. కాజీపేట సెక్షన్ నుండి ఇలా చెర్లపల్లి ఆ తర్వాత సికింద్రాబాద్ చేరుకునేది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి మీదుగా సాయినగర్కి వెళ్లేది. రిటర్న్ లో కూడా అంతే లింగంపల్లి నుండి సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లి మీదుగా ఈ కాజీపేట సెక్షన్ లోకి వచ్చేది. ప్రస్తుత అప్డేట్ ప్రకారం అంటే కొత్త అప్డేట్ ప్రకారం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే సాయినగర్ షిరిడి నుండి ఈ లింగంపల్లికి చేరుకొని సనత్ నగర్ నుండి ఇలా పైకి వెళ్తుంది. ఇలా రాదు సికింద్రాబాద్ కి, ఇలా సనత్ నగర్ నుండి అల్వాల్ అమ్ముగూడ మీదుగా మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇలా కిందికి వచ్చేసి చెర్లపల్లిలో స్టాప్ ఉంటుంది. చెర్లపల్లిలో స్టాప్ అనంతరం ఇక్కడ కాజీపేట సెక్షన్ కి చేరుకుంటుంది. ఇటు తిరుగు ప్రయాణంలో కూడా అంతే కాకినాడ పోర్ట్ నుండి వచ్చేటప్పుడు
కాజిపేట సెక్షన్ నుండి వచ్చేసి చెర్లపల్లి మీదుగా అమ్మగూడ మీదుగా ఇలా పైకి వెళ్ళేసి సనత్ నగర్ మీదుగా లింగంపల్లికి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ బేగంపేట్ అలాగే సికింద్రాబాద్ 2 స్టాప్స్ ని స్కిప్ చేసుకుంటుంది. మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి ముంబై, ముంబై నుండి విశాఖపట్నం అంటే లోకమాన్య తిలక్ టెర్మినల్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18519 18520. ఈ ట్రైన్ విశాఖపట్నం ముంబై మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ముంబై విశాఖపట్నం మధ్యలో ఏప్రిల్ 22వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ ప్రస్తుతం ఎలా వెళ్తుందంటే ఈ కాజీపేట నుండి వచ్చేసి ఈ చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ చేరుకొని ఇక్కడ నుండి లింగంపల్లి మీదుగా ముంబైకి వెళ్లేది. రిటర్న్ లో కూడా అంటే లింగంపల్లి నుండి సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి ఈ కాజీపేట సెక్షన్ లోకి వచ్చేది. ఈ కొత్త మార్పుల అనంతరం ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే ఇటు కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి చెర్లపల్లి నుండి వచ్చేసి ఇక్కడ మౌలాలి బైపాస్ క్యాబిన్, ఆ తర్వాత అమ్ముగూడ నుండి ఇలా పైకి వెళ్ళిపోయి అల్వాల్ నుండి సనత్ నగర్ లింగంపల్లి మీదుగా ఇటు ముంబైకి వెళ్ళిపోతుంది. రిటర్న్ లో కూడా అంతే లింగంపల్లి నుండి వచ్చేసి సనత్ నగర్ మీద నుంచి అల్వాల్ అమ్ముగూడ మీదుగా చెర్లపల్లి అనంతరం కాజిపేట సెక్షన్ లోకి వచ్చేస్తుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ మారిన రైలు యొక్క రూట్ అనేది దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను కొనసాగించవలసిందిగా మా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఈ రూట్ అనేది ఈ రైళ్లకి పర్మనెంట్ అనేది కాదు. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. వీటి వల్లనే ఈ రైలుని డైవర్షన్ అనేది చేస్తున్నారు. ఇంకా దీని మీద అప్డేట్ అనేది రావాల్సి ఉంది. పర్మనెంట్ గాని ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ప్రయాణికులు గమనించగలరు. ఈ అన్ని రైళ్లకి కూడా చెర్లపల్లిలో స్టాప్ ఉంటుంది. మీకు చెర్లపల్లి వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి ప్రతి 10 నిమిషాలకి ఒక బస్ అనేది ఉంటుంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుండి కూడా మీకు బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ బస్సెస్ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ కూడా చెర్లపల్లికి అందుబాటులో ఉంది. ప్రయాణికులు ప్రయాణించే ముందు ఒకసారి చెక్ చేసుకుని ప్రయాణించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.